నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. హిడ్మాది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కమ్యూనిస్టులు నానా రచ్చ చేస్తున్నారు. ప్రజా సంఘాల పేరుతో మరికొందరు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే హిడ్మా చేసిన అరాచకాలను కూడా పరిగణలోకి ఎందుకు తీసుకోవటం లేదన్న వాదన కూడా తెరమీదకు వస్తోంది. ఇంతకీ హిడ్మా అంత క్రూరుడా? మావోయిస్టు నేతగా హిడ్మా జరిపిన హత్యాకాండ సంగతేంటి? వాచ్ ది స్టోరీ. మావోయిస్టు నేత హిడ్మా, అతని భార్య ఎన్కౌంటర్ తర్వాత కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిడ్మా మావోయిస్టు పార్టీలో కీలకంగా లేనప్పుడు కేవలం పోలీసులు, అటవీశాఖ అధికారులని మావోలు టార్గెట్ చేసేవారు. అడపాదడపా మందుపాత్రలు పేలుస్తూ భయానక వాతావరణం సృష్టించేవారు. కానీ హిడ్మా నాయకత్వంలో మావోల వ్యూహాలే మారిపోయాయి. ఏకంగా పారామిలిటరీ దళాలకే సవాల్ విసిరారు హిడ్మా. గెరిల్లా పోరాటాలతో జవాన్లను బందీలుగా పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం హిడ్మా వ్యూహాలను ఎదుర్కొనేందుకే టాస్క్ ఫోర్స్, జాయింట్ టాస్క్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్, కోబ్రా దళాలు ఏర్పడ్డాయి. ఓ వ్యక్తిని ఎదుర్కొనేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేశారంటే హిడ్మా ఆలోచన, దాడుల వ్యూహాలు ఏ రేంజ్లో ఉండేవో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కోసారి ఈ దళాల వల్ల కూడా చేతకాకపోతే బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ బలగాలను కూడా దింపాల్సిన పరిస్థితులను కూడా ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. హిడ్మాకు ముందు జరిగిన దాడిలో కేవలం తుపాకులు మాత్రమే మావోలు తీసుకెళ్లేవారు. కానీ హిడ్మా నాయకత్వంలో జరిగిన దాడుల్లో ఆధునిక ఆయుధాలతో పాటు సమాచార వ్యవస్థకు సంబంధించిన టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కూడా పట్టుకెళ్లేవారు. ఇది బలగాలను కొన్ని సందర్భాలలో కోలుకోలేని దెబ్బతీసిందట. ఇక హిడ్మా ఆలోచనలో భాగమే సుక్మా, బీజూపూర్, దంతేవాడ, మాల్కన్గిరి, అబుజ్మడ్ ప్రాంతాల్లో జనతన సర్కార్ మొదలైంది. ఈ సర్కార్లను నిర్వీర్యం చేయటం బలగాలకు కత్తిమీద సాముగా మారేది. ఎందుకంటే ప్రతి 4 కిలోమీటర్లకు సమాచార వ్యవస్థతో పాటు ఓ మావోయిస్టు క్యాంప్ ఏర్పాటు చేశాడు హిడ్మా. ప్రతి క్యాంపు చుట్టూ 3 అంచెల భద్రతా వ్యవస్థ సెట్ చేశాడు. అలాగే ప్రతి క్యాంపు నలువైపులా 2 ఎకరాల విస్తీర్ణంలో అడవిని నరికి మైదాన ప్రాంతంగా మార్చి రాత్రిపూట ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశాడు. ఇక రాత్రివేళ దాడులు అరికట్టేందుకు కూడా ఆకాశంలో వెలుతురు చిమ్మే బాంబులు రెడీగా ఉంచేవాడట. ఇంత పటిష్ట ఏర్పాట్ల వల్లే హిడ్మా కోటను బద్దలు కొట్టడం బలగాల వల్ల కాలేదట. ఇక హిడ్మా రక్త చరిత్ర అంతా ఇంత కాదు. బస్తర్ పులిగా పేరు పొందిన ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మను అతి దారుణంగా చంపాడు హిడ్మా. మహేంద్ర కర్మ శరీరంపై 78 కత్తిపోట్లను పోలీసులు గుర్తించారట. మావోలను ఏర్పారేసేందుకు మహేంద్ర కర్మ సెల్వాజూడం పేరుతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేయటమే ఆయన చేసిన తప్పు. అయితే గుత్తికుయ్యి గిరిజన నాయకుడైన మహేంద్ర కర్మ హత్య తర్వాత ఆ గ్రామాల్లో మావోలు పట్టుకూల్పోయారు. ఇక 2010లో తాడిమెట్ల దగ్గర హిడ్మా నాయకత్వంలో జరిగిన దాడిలో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే 2017 బంకుపరా దాడిలో 12 మంది జవాన్లు, అదే ఏడాది బుర్కాపాల్లో దాడిలో 25 మంది జవాన్లు అమరులయ్యారు. ఇక 2020 మీన్పా, బుర్కాపాల్ దాడిలో 17 మంది జవాన్లను అతి దారుణంగా చంపించాడు హిడ్మా. ఇన్ని తెలిసిన తర్వాతే హిడ్మాను లేపేయటమే బెటర్ అని ప్రభుత్వాలు డిసైడ్ అయ్యాయట. ఒకవేళ లొంగుబాటుకు ఒప్పుకుంటే అతని ఆలోచన అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదని భావించిన తర్వాతే ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది.